బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో గాడిదల ఫామ్ స్కామ్ వెలుగు చూసింది. గాడిదల ఫామ్ ఏర్పాటు చేస్తే కోట్లు గడించవచ్చంటూ కూడా పలువురిని నమ్మించి మోసం చేశారు. ఒక్కో రైతు దగ్గర నుంచి 20 లక్షల నుంచి 90 లక్షల వరకు కూడా రాబట్టి ఆ తర్వాత బోర్డు తిప్పేశారు. తమిళనాడులో జూలై 23, 2022 ది డాంకీ ప్యాలెస్ ప్రారంభమై తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక వరకు విస్తరించింది ఈ స్కామ్. గాడిద ఫార్మ్స్ తో బాగా ఆదాయం వస్తుందంటూ యూట్యూబ్ లో ప్రచారం చేసేసరికి నమ్మకం కుదిరి మరికొంతమంది భారీగా పెట్టుబడులు పెట్టి మోసపోయారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాణా అందుబాటులో ఉన్నారు. రాణా, ఏంటి అసలు ఇది? ఎందుకంటే తమిళనాడులో ఒకప్పుడు మనం చూసాము ఈ గాడిదల ఫామ్ కి సంబంధించి, సో యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే దాదాపు కొన్ని లక్షలు రైతుల్ని మోసం చేయడం జరిగింది. సో వీళ్ళు ఎలా స్టార్ట్ చేశారు, వీళ్ళ దగ్గర డబ్బులు ఎలా తీసుకున్నారు, ఏంటి స్కామ్ ఎలా జరిగింది, ఒక్కసారి క్లియర్ అప్డేట్స్. తమిళనాడులో స్టార్ట్ అయినటువంటి ఈ స్కాము కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలు కూడా ఇప్పుడు తిరిగేశారు. ఒక్క తెలుగు రాష్ట్రంలో దాదాపు 100 కోట్ల రూపాయల పైగా కూడా ఈ స్కామ్ ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనం రోజు పాలు తాగుతుంటాం, ఆ పాల ధర 1 లీటర్ వచ్చి 100 రూపాయల లోపలే ఉంటుంది. కానీ ఈ డాంకీ మిల్క్ రేట్ ఎంతో తెలుసా? 1600 రూపాయల నుంచి 1800 రూపాయలుగా ఉంటుంది. దాంతోపాటు వీళ్ళు కృత్రిమంగా మొత్తం ఎంటైర్ ఇండియాలోనే ఈ డాంకీ పాలు తాగితే అసలు పిల్లలకి అసలు అనారోగ్య సమస్యలు రావు, అసలు ఎంత ఉత్తేజంగా ఉంటారంటే అంత హెల్తీగా ఉంటారనేది కూడా నమ్మబలకడం. దాంతోపాటు ఈ బిజినెస్లో దిగితే ఎంతవరకు రాబడి వస్తుంది, ఎట్లా కోటీశ్వరులు అయ్యారు, ఎలా ఇల్లు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, అలాగే పొలాలు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, అప్పుల బాధతో అలమటిస్తున్నటువంటి వాళ్ళందరూ ఒక్కసారిగా ఈ డాంకీ బిజినెస్లోకి ఎంటర్ అయ్యాక కోట్లాది రూపాయలు సంపాదించినట్టు యాడ్స్ ఇవ్వడము. సో దాంట్లో కొంతమంది యాడ్స్ ఇప్పించి యూట్యూబ్లో అప్లోడ్ చేయించడము, తర్వాత పెద్ద ఎత్తున కూడా మార్కెటింగ్ చేయడము, అవి చూసినటువంటి కొంతమంది తెలుగు రాష్ట్రాల్లో దానికి ఆకర్షితులై అరే మనం రూపాయి పెడితే 100 రూపాయలు ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో కూడా వీళ్ళందరూ కూడా అలాగే పెట్టారు. అసలు ఈ డాంకీ బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లోకి ఎంటర్ ఎలా అయింది, మన వాళ్ళు ఆ ట్రాప్లోకి ఎలా చిక్కుకుపోయారు అనేది ఇప్పుడు నేను వినిపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఈ డాంకీ బిజినెస్లో ఎంటర్ అయ్యి కోట్లాది రూపాయలు గడిద్దాం అనుకున్నారు. కానీ వీళ్ళందరూ కూడా అత్యంత సామాన్య ప్రజలు, చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన వీళ్ళందరూ కూడా చాలా ఆశతో కూడా వస్తుందనేసి కూడా చాలా వరకు డబ్బులు పెట్టారు. ఏదో చిన్న ఆశామాషకే పెట్టలేదు. ఒక్కొక్కరు 20 లక్షల నుంచి 95 లక్షల వరకు పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు మొదట్లో స్మాల్ అమౌంట్తో స్టార్ట్ చేస్తారు, తర్వాత అది పెంచుకుంటూ కొన్ని లక్షల రూపాయలు అంటే ఆశ పెంచుతూ పోతుంటారు. దాంతోపాటు వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా చాలా ఉంటాయి. అసలు వీళ్ళందరూ ఆ ట్రాప్లో ఎలా పడ్డారో ఒకసారి మనం కనుక్కుందాం. వీళ్ళందరూ కూడా బాధితులు ఉన్నారు. ఒక్కసారి ఆ వెనకాలన్నటువంటి ఆ ఫోటోలంతా కూడా ఎవరు అనుకోద్దండి, ఈ మొత్తం ఈ స్కామ్కి సూత్రధారులు, పాత్రధారులు అందరూ కలుపుకొని వీళ్ళే. ఒకరు వచ్చి బాబు ఉలగనాథం ఒకరు, మరొకరు వచ్చి గిరి అని ఒకరు, మరొకటి సోనిక, మరొకరు బాలాజీ, మరొకరు డాక్టర్ రమేష్ కుమార్ అని. ఇక్కడ మరొక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే దీంట్లో 2 తెలుగు వాళ్ళు, పైగా మన తిరుపతి వాళ్ళు, తర్వాత మరొక ప్రాంతానికి సంబంధించి ఉంటారు. ఈ సోనిక అనే అమ్మాయి వీళ్ళందరినీ కూడా అందరినీ మాట్లాడటము, వాళ్ళ వివరాలు తీసుకోవడము, ఆ ప్లాంట్ దగ్గరికి వెళ్ళడము, మొత్తం వీళ్ళ ఆర్థిక పరిస్థితులు అన్నీ తెలుసుకున్న తర్వాత ఎవరెవరు ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరినీ ట్రాప్లోకి లాగి ఈ బిజినెస్లోకి ఎంటర్ చేయించి వారిని కూడా రోడ్డు నట్టేట ముంచేసినటువంటి అమ్మాయిగా మొత్తం వీళ్ళందరూ కూడా మొత్తం 5 మంది బ్యాచ్ ఉన్నారు. ఒకసారి మాతో పాటు ఈ బాధితులందరూ ఉన్నారు. వీళ్ళు ఎలా మోసపోయారో, ఎలా ట్రాప్ అయ్యారో ఒకసారి అడుగుదాం. ఏంటండి అసలు మొత్తం ఒకసారి తమిళనాడులో స్టార్ట్ అయింది కదా, ఈ గాడిద పాలకు ఒక్కసారిగా డిమాండ్ వచ్చింది. అప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగింది, ఏంటి గాడిద పాలు, ఏంటి తాగితే ఏమొస్తుంది, బాగా ఫేమస్ అయిపోయింది కదా. ఎట్లా తెలిసింది మీకు? ఈ ట్రాప్లోకి మీరు ఎలా ఎంటర్ అయ్యారు? మొదటగా ఒకసారి మాట్లాడతారు. 2022 జూలైలో బాబు లోగనాథం అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్, తర్వాత ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ ద్వారా తన ది డాంకీ ప్యాలెస్ అనే
ఈ కంపెనీ గురించి మీడియా ద్వారా ప్రచారం చేశాడు. అతను ఈ సంస్థని ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ సహాయంతో వారి డిస్ట్రిక్ట్ కలెక్టర్ని ఇనాగ్రేషన్కి ఇన్వైట్ చేసి, తర్వాత విష్ణు వేణుగోపాల్ గారు ఆయన పేరు, ఆయన ఇనాగ్రేషన్కి ఇన్వైట్ చేశారు. ఓకే. ఆయన తర్వాత ఎన్ఆర్సీకి సంబంధించిన సభ్యుల్ని, తర్వాత ఫసాయి ఢిల్లీ డైరెక్టర్ గారిని ఇన్వైట్ చేశారు. వీళ్ళందరూ ఇనాగ్రేషన్లో పార్టిసిపేట్ చేశారు. సో ఒక అథెంటికేషన్ ఉన్న వ్యక్తులు, ఒక జిల్లా స్థాయి కలెక్టరు, ఫసాయి డైరెక్టరు, తర్వాత ఎన్ఆర్సీ సభ్యులు, వీళ్ళందరూ ఒక సంస్థని సపోర్ట్ చేస్తూ ఇనాగ్రేషన్లో వచ్చి ఇన్వాల్వ్ అయినందుకు చదువుకున్న వ్యక్తులు కూడా మేమందరం ఇదంతా అథెంటికేటెడ్ అని నమ్మి ఇందులో లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టాము. 1 లీటర్ పాలకి 1600 ఇస్తానని చెప్పి బాబు మా అందరితో బైబ్యాక్ ప్రొసీజర్లో అగ్రిమెంట్స్ చేసుకున్నాడు. అగ్రిమెంట్కి 5 లక్షల రూపాయలు రిఫండబుల్ అమౌంట్ అని చెప్పి అందరి దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఈ ఫ్రాంచైజీ సిస్టము 100 మందికి ఇచ్చాడు. తర్వాత ఒక హాఫ్ డే 2-3 గంటల ట్రైనింగ్కి 50,000 రూపాయలు వసూలు చేశాడు. తర్వాత డాంకీస్ కూడా నా దగ్గరే కొనాలని చెప్పి, నేనైతే మేలుజాతి గాడిదలను ఇస్తాను, ఈ పాలకే డిమాండ్ ఉంటుంది, మీరు ఏ గాడిదలు పడితే ఆ గాడిదలు కొనకూడదని చెప్పి అతనే డాంకీస్ సప్లై చేస్తానని చెప్పి ఒక్కొక్క గాడిదకి 80,000 నుంచి 1,20,000 మధ్యలో వసూలు చేశాడు. కొంతమంది దగ్గర డాంకీస్ కోసం 50 నుంచి 1 కోటి రూపాయల మధ్యలో డబ్బులు వసూలు చేసి ఒక్క గాడిదని కూడా ఇవ్వకుండా ఆ డబ్బులు కూడా తన దగ్గరే దాచుకున్నాడు. ఈ పాలకి 1,600 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రతి నెల 5వ తారీఖు డబ్బులు అకౌంట్లో వేస్తానని చెప్పి మా అందరి దగ్గర పాలు ఈ సంవత్సరం 2024 జనవరి వరకు పాలు వచ్చి కలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళాడు. జనవరి నుంచి పాలు తీసుకెళ్ళడం మానేశాడు. ఆ పాలు ఏం చేయాలో కూడా ఎవరికి ఏం చెప్పకుండా, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా, మెసేజ్కి ఆన్సర్లు చేయకుండా తను అజ్ఞాతంలో ఉన్నాడు. ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి అందులో తనకు నచ్చినప్పుడు మాత్రమే తను మెసేజ్లు పెడుతుంటాడు. ఆ మెసేజ్లు కూడా ఏమని పెడతాడంటే, మీడియాకి వెళ్ళొద్దు, ఎవరికి చెప్పొద్దు, నేను మీకు డబ్బులు రెడీ చేస్తున్నాను అని వారానికి ఒకసారి ఏదో ఒక మెసేజ్ పెట్టి మభ్య పెడుతూ ఇప్పటికి 18 నెలల నుంచి డబ్బులు ఇస్తానని చెప్పి మభ్య పెట్టాడు. అందరికి ప్రతి ఒక్కరికి చెక్స్ ఇచ్చాడు డబ్బులు ఇస్తానని. ఆ చెక్స్ మేము బ్యాంక్లో డిపాజిట్ చేస్తే ప్రతి చెక్ అందరిది బౌన్స్లు అయినాయి. తర్వాత మీడియాకి వెళ్ళిన వాళ్ళకి నేను డబ్బులు ఇవ్వను అని చెప్పి బెదిరించడం, అలాంటి వాళ్ళకి వేరే ఫ్రాంచైజీ వ్యక్తుల ద్వారా నచ్చజెప్పడానికి ప్రయత్నం చేయడం, మళ్ళీ తన ఆల్రెడీ ఈ ఫ్రాంచైజీస్ని అలాట్ చేసుకోవడానికి పెట్టుకున్న కొంతమంది బ్రోకర్స్ని మీడియా మధ్య వ్యక్తులుగా ఉపయోగించి బెదిరించడం, మానసికంగా హింసించడం లాంటివి ఈ గత 18 నెలల నుంచి చేశాడు. ఈ డాంకీస్ని ఇతను పేమెంట్స్ చేయకపోవడం వల్ల వీటిని మెయింటెనెన్స్ చేయలేక మేము దాదాపు 100 ఫ్రాంచైజీలు అందరం రోడ్ల మీదకి వదిలేసాము. కొన్ని వేల గాడిదలను వీళ్ళు మహారాష్ట్ర, గుజరాత్ నుంచి తీసుకొచ్చి ఇలా రోడ్ల మీద గాడిదలు వదిలేయడం ద్వారా ఇతను చేసిన మోసానికి ఆ గాడిదలు ఇప్పుడు ఆహారం లేక చనిపోయే స్థితికి వచ్చేసాయి. ఆల్రెడీ అంతరించిపోతున్న జాతిని అభివృద్ధి చేయాలని చెప్పి ఎన్ఆర్సీ వాళ్ళు మా అందరికీ ట్రైనింగ్స్ ఇచ్చారు, ఆన్లైన్లో ఫ్రీగా ట్రైనింగ్స్. ఇలాంటి అంతరించిపోతున్న జాతిని ఇంకా అంతరించిపోయేలాగా ఇలాంటి వ్యక్తులు వాటిని అస్సలు కనిపించకుండా జాతిని చేసే ప్రయత్నంలో వీళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఒక్కసారి ఇప్పుడు మీరు మొత్తం యూట్యూబ్లో చూస్తే మీరు ఇన్వాల్వ్ అయ్యారా, లేకపోతే ఎట్లా తెలిసింది మీకు అక్కడ గాడిద పాలకు సంబంధించిన పెద్ద బిజినెస్ నడుస్తుంది ఆ తమిళనాడులోని? మీకు ఎట్లా ఎంటర్ అయ్యారు మీరంతా కూడా? మెయిన్ సార్ ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్ సార్. ఇది ఎట్లా అంటే కావాలని ఒక ఐఏఎస్ కలెక్టర్ గారి చేత 14th May 2022లో ఇనాగ్రేషన్ చేపించి ఆ తర్వాత వివిధ రకాలుగా మీడియా ద్వారా యూట్యూబ్లో నమ్మకమైనటువంటి ఒక బ్యూటిఫుల్ ఒక సినిమా స్కెచ్ లాగా ఒక కథలు రెడీ చేసి, అంటే యూ బాబు అనేటువంటి ఈ జెంటిల్మెన్ అనకూడదండి, ఫ్రాడ్ చీటర్. ఈ చీటర్ 7th స్టాండర్డు ఫెయిల్ అయ్యాడని, వాళ్ళ నాన్నగారు 8 ఎకరాలు 9 ఎకరాలు అప్పుల పాలయ్యి అమ్ముకున్నాడని, ఈ చీటరు గాడిద పాలని డాంకిల్ని తీసుకొచ్చేసేసి ఒక 8 ఎకరాల్లో వీడు పాలు పెట్టి వీడి పాలని కాస్మెటిక్స్ కంపెనీలకి బెంగళూరులో వీడు అమ్మేసేసి వీడు ఓవర్ నైట్లో వీడు లక్షాధికారి అయిపోయాడని, వాళ్ళ నాన్నగారికి 10 లక్షల రూపాయల అప్పు
ఓవర్ నైట్లో తీర్చేశాడని, ఊళ్ళో వీడో పెద్ద రజనీకాంత్ అయిపోయాడని, ఇట్లా వివిధ రకాలుగా మభ్యపెడుతూ యూట్యూబుల్లో అంటే దానికి మీనింగ్ ఏంటంటే సార్, ఇప్పుడు నాలాగా ఇప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను, ఒక గౌరవప్రదమైన కంపెనీలో జాబ్ చేస్తున్నాను, ఇంకొకళ్ళు సాఫ్ట్వేర్లో ఉంటారు, ఇంకొకళ్ళు మెడికల్ ఫీల్డ్లో ఉంటారు. వాళ్ళందరూ ఏమనుకుంటారు, అరే మనం ఎంత కష్టపడినా కూడా మనం 2 లక్షలు 3 లక్షలు రావటం లేదు కదా, వీడేంటి డాంకీ పాలు పెట్టేసేసి 10 గాడిదలు పెట్టేసేసి 10 లక్షల రూపాయలు సంపాదించేశాడు అని అట్రాక్ట్ చేయటం ద్వారా రకరకాల వీడియోలు ప్రతి శుక్రవారం డిఫరెంట్ వీడియోలు వదలటం ద్వారా అట్లా మభ్య పెట్టేసేసి దాంట్లో ఈ గిరి సుందర్ అనేటువంటి వాడు వీడిది కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. సరే వీడికి ఒకసారి ఫోన్ చేశామంటే ఇంకంతే, పులిబోన్లో చిక్కుకున్నటువంటి మేక. ఆ రకంగా ట్రాప్లో పెట్టేసేసేసి మమ్మల్ని మభ్య పెట్టేసేసేసి ఈ రకంగా డిఫరెంట్గా మోసగించే ప్రయత్నంలో భాగంగానే యూట్యూబ్లో డిఫరెంట్గా వేసేసి ఇంకేముంది, మనం కూడా ఒక నెలకి 10 లక్షలు సంపాదించవచ్చు, నెలకి 20 లక్షలు సంపాదించవచ్చు, ఇట్లా ఆశ పెంచేటువంటి తనంగా పెట్టేసేసి మెల్లగా మన తిరుపతి అమ్మాయి సోనికారెడ్డి ఈ పాప ద్వారా ఫోన్లు చేపించేది అందరికీ. ఆ తర్వాత 5.5 లక్షలు డిపాజిట్ కట్టాలనేది, 5.5 లక్షల డిపాజిట్ కట్టడానికి మెంటల్గా మనం ప్రిపేర్ అవుతున్న తరుణంలో మెల్లిగా ఇంకొక బాంబు పేల్చేది, ఈ గాడిదలు మా దగ్గరే కొనాలి, మనం రోడ్డు పక్కన గాడి తీసుకుంటే 15,000 20,000 దొరుకుతుంది, హలారీ డాంకీ నేను తెప్పిస్తాను గుజరాత్ నుంచి 80,000కి వస్తుంది, ₹1,00,000 వస్తుంది, అదైతే లీటర్ ఇస్తుంది, ఇదైతే 200 ml ఇస్తుంది, 300 ml ఇస్తుంది అని చెప్పేసేసి మనం ఏం చేస్తాం, ఒక ₹1,600 లీటర్ అంటే 30 రోజులకి ఎంత సార్, 40,000 వస్తుంది. 2 నెలలు తిరిగి చూసుకుంటే మనకి డాంకీ మిగిలిపోతుంది, మన డబ్బులు ఇన్వెస్ట్మెంట్ అవుతాయి. బేసికల్గా మేమంతా ఏం చేస్తున్నామంటే పాల మీద పెట్టుబడి అనుకున్నాం సార్. ఒక రైతు బిడ్డగా, ఒక రైతులు కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళగా ఆ టైంలో కరోనా టైంలో గాడిద పాలకు ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవరు చిన్నపిల్లలకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని మీరు చూసే ఉంటారు. మనకి ఇళ్ల కాడకి గాడిదని తీసుకొని వస్తూ ఉంటారు, వచ్చేసేసేసి 10 ml 20 ml చిన్న స్పూన్లో ఒక చిన్న 2 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్లు ఇచ్చి 150-200 రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు 1 లీటర్ ఎంత అవుతుంది సార్, 1 లీటర్ ఎంత అవుతుంది మీరే చెప్పండి, 5,000-6,000 అవుతుంది కదా. ఇప్పుడు మీరు యూట్యూబ్లో వెళ్ళి డాంకీ మిల్క్ లీటర్ అని మీరు టైప్ చేయండి, ఎప్పుడైనా సరే లీటర్ 5,000 నుంచి 7,000 చూపిస్తుంది. ఇది ఒక ట్రాప్. సో ఎన్ని రకాలుగా మోసం చేసి కోట్లు సంపాదించాలనేటువంటిది వీళ్ళు ఆల్రెడీ ప్రీ ప్లాన్ స్కెచ్. బట్ చదువుకున్నటువంటి వాళ్ళు, నాలాంటి చదువుకున్నటువంటి వాళ్ళు, రైతులు అందరం మోసపోయారు. ఈ స్కామ్లో 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిపోయింది. పాలు తీసుకున్నటువంటి పాలకు వచ్చేసేసేసి 30 కోట్ల నుంచి 60 కోట్లు తీసుకున్నటువంటి పాలకి ఇవ్వాలి. ఆ తర్వాత డిపాజిట్ల రూపంలో 400 రైతుల దగ్గర 5.5 లక్షల రూపాయలు డిపాజిట్లు తీసుకున్నారు. 400 రైతులు ఇంటూ 5.5 లక్షలు తీసుకుంటే 22 కోట్ల లిక్విడ్ క్యాష్ అదే అయిపోయింది. గాడిదల ద్వారా మీకు గాడిదలు ఇస్తామని 20,000 రూపాయల గాడిదని 80,000కి ₹1,00,000 అంటగట్టారు. అది ఒక 30-40 కోట్లు అయిపోయింది. ఆ తర్వాత మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, మీకు సీసీ కెమెరాలు కావాలి, ఈ పాలనని మేము ఫారిన్ పంపిస్తున్నాము, సో హైజీనిక్గా ఉండాలి, అంత సిస్టమేటిక్గా ఉండాలి, లోపలికి ఎలా పడితే అలా పోయి పాలు పిండకూడదు, చేతికి గ్లౌజ్ వేసుకోవాలి, ప్లస్ మీరు సపరేట్ యూనిఫామ్ వేసుకోవాలి, ప్లస్ గాడిదలకి మంచి ఆహారాన్ని అందించాలి, ప్లస్ డెలివరీ వాటికి సపరేట్గా రూములు ఉండాలి. మన హాస్పిటల్లో పేషెంట్లు ఎలా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేయాలి. బేసికలీ వీఆర్ యానిమల్ లవర్ సార్. మనం ఎంతైనా మనం వన్య ప్రాణులకి మనం ప్రాణమైన వేస్తాం, మనం ఎంతైనా సంతోషంగా పెడతాం, అది వాళ్ళు చెప్పాల్సిన అవసరం మనకు లేదు. కానీ ఒక అంతరించిపోతున్నటువంటి రవి గారు చెప్పారు ఇందాక, చాలా చక్కగా ఒక మాట చెప్పారు, ఇది అంతరించిపోతున్నటువంటి జాతి. భారతదేశంలో ముందు కాలానికి గాడిదలు అనేటువంటివి దొరకవు. కాస్తో కూస్తో ఒక 1000-2000 అమ్మమ్మ అంటే ఒక 1,500 గాడిదలు మన ఆంధ్ర తెలంగాణలో ఉంటే ఈ దుర్మార్గుడు చేసినటువంటి పాపాల వల్ల గాడిద అనేటువంటిది అంతరించిపోయే పరిస్థితికి వచ్చేసింది. గాడిదల్ని రాత్రిపూట పేదవాళ్ళు, రైతులు 60-70 గాడిదలను పెట్టుకొని ఒక గాడిది వాటిని పోషించాలంటే కనీసం 50 రూపాయల నుంచి 100 రూపాయలు పడుతుంది ఒక గాడిదకి. అలాంటిది ఒక పేద రైతు వరదల బాధిత ఉన్నటువంటి పొలమే చూసుకుంటాడా, 60-70 గాడిదలను పెట్టుకొని
ఒక నెలకి 6,000 7,000 రూపాయలు వాటికి పోషకాహారం ద్వారా వాటి కోసం జేబులో డబ్బులు పెడతాడా? వీడు చూస్తేనేమో డబ్బులే ఇవ్వటం లేదు. 13 నెలల నుంచి ₹1 లేదు ఈ మహానుభావుడు. ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి పెట్టాలి? కాదండి, ఇప్పుడు మీరు ఫ్రాంచైజీ ఎట్లా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? మీకు ఎట్లా వచ్చింది ఫ్రాంచైజీ? వాళ్ళు డైరెక్ట్గా ఎవరన్నా కలిసారా? ఈ బాబు ఉలగనాథం కానీ, గిరి కానీ, సోనిక కానీ మీరు ఎవరన్నా కలిసారా? అప్పుడు వాళ్ళు వచ్చారు ఇక్కడ మీ ఈ గిరి సుందర్ అనేటువంటి ఆయన నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. ఓకే, నేను బెంగళూరులో జాబ్ చేస్తాను. నా స్నేహితులు కుప్పంలో పెట్టారు సార్. ఓకే. సో వాళ్ళు చాలా పేద స్నేహితులు. వాళ్ళకి ఏదో చేయాలి, నేను ఎటు బెంగళూరు నుంచి వచ్చి నేను ఈ పని చేయలేను అని నేను 26 లక్షలు, వాళ్ళు 26 లక్షలు, 52 లక్షలు పెట్టాము. ఓకే. నా స్నేహితుడికి ఫోన్ చేశాడు సార్. ఓకే. నా స్నేహితుడు ఆ నెంబర్ నాకు ఇచ్చాడు. ఓకే. నేను మాట్లాడాను ఫోన్లో. ఓకే. చాలా సబ్జెక్ట్ చాలా పాజిటివ్గా, చాలా ఇన్స్పిరేషన్గా, డిఫరెంట్గా ఉండేటప్పటికి సరేలే ఇదేదో డాంకీ మిల్క్ గాడిద పాలు ఆన్లైన్లో చూస్తేనేమో 7,000 6,000 ఉంది, వీళ్ళేదో 1800 తీసుకుంటామంటున్నారు, పర్వాలేదులే అని మేము జాయిన్ అయ్యాం సార్. ఓకే. ఇది చీటింగు, మోసము, దగా అనేటువంటి కంపెనీ పేరు ఏమైనా చెప్పారా? మేము సోన్సో కంపెనీ అని, మాది రిజిస్ట్రేషన్, మా ఆఫీస్ ఇక్కడ ఉందని అవన్నీ చెప్పారా? తర్వాత ఇప్పుడు మీరు ఫ్రాంచైజ్ తీసుకున్నారు కదా, ఎస్ సార్. ఒక ఫ్రాంచైజీకి స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు సర్టన్ అమౌంట్ కడతారు కదా, ఎస్ సార్. అది ఎట్లా మీరు అకౌంట్ త్రూ కట్టారా, బై క్యాష్ ఇచ్చారా? మీరు HDFC బ్యాంక్ అకౌంట్ ద్వారా 5 లక్షల రూపాయలు కట్టాను సార్. వాళ్ళు ఏ కంపెనీ ఏమన్నారు? అది వచ్చేసేసి ద డాంకీ ప్యాలెస్ అకౌంట్లో ఉంది సార్. ద డాంకీ ప్యాలెస్, దానికి సపరేట్ అకౌంట్ పెట్టారు. ఓకే. కంపెనీ నేమ్ కూడా అదే? అది దానికి వచ్చేసేసి చెక్ అథారిటీ పవర్ బాబు ఉలగనాథ్. ఆయన మెయిన్. ఆయన మెయిన్, బట్ ఈయన కూడా మెయిన్, కీ రోలే. ఓకే. ఎందుకంటే మార్కెటింగ్ డబ్బులు కలెక్ట్ చేయటం, ఓకే, ఆ డిపాజిట్లు ఫస్ట్ 5.5 లక్షలు ఫస్ట్ అకౌంట్ లో కట్టేయాలి సార్. అప్పుడు ఏంటంటే ఫ్రాంచైజ్ వస్తుందా? ఆ ఫ్రాంచైజ్ వస్తుంది. అది కట్టిన 15 రోజుల తర్వాత ఇట్లా ఒక అగ్రిమెంట్ బాండ్ పేపర్స్ పంపిస్తారు త్రూ ఆన్లైన్, డైరెక్ట్ ఫిజికల్ గానా లేకపోతే ఇలా ఉంటుంది సార్. ఓకే. ఓకే. అగ్రిమెంట్ ఇది చదివిన వాళ్ళు ఎవరైనా సరే చాలా బాగుంది కదా, దీంట్లో అన్ని బాగున్నాయి కదా, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ కరెక్ట్ గా ఉన్నాయి కదా అనుకుంటే వాళ్ళ కంపెనీకి సంబంధించిన మనుషులు వచ్చి మీకు ఇది ఇచ్చిపోతారా? పోస్ట్ లో పంపిస్తారు సార్. పోస్ట్ లో అంటే మీరు డైరెక్ట్ గా వాళ్ళని కలిసింది లేదు, చూసింది లేదు? లేదు సార్. ఫస్ట్ 5.5 లక్షలు మనం డిపాజిట్ కట్టినాక మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది అక్కడ. మళ్ళీ దీంట్లో ట్రైనింగ్ అది ముక్కుడాల్, తిరునల్వేలి డిస్ట్రిక్ట్, తమిళనాడులో ముక్కుడాల్ గ్రామంలో ఉంటుంది. ఓకే. అక్కడికి వెళ్తే డాక్టర్ రమేష్ కుమార్ గారు అని ఉంటారు. ఓకే. హీఈస్ ద బిగ్ ఫ్రాడ్. ఓకే. దిస్ జెంటిల్మెన్ హీ టుక్ ఇట్ 50,000 రూపీస్ ఫర్ 2 hours ట్రైనింగ్ పీరియడ్. అంటే ఏం నేర్పిస్తారు ఆ ట్రైనింగ్ లో మీకు? ఎట్లుంటది అంటే పాలు పితకడం, గాడిదలు పాలు పితకడం, గాడిదల సంరక్షణ ఎలా ఉండాలి, సంరక్షణ. ఓకే. గాడిదలు డెలివరీ అయినాక వాటి బిడ్డల్ని ఎలా చూసుకోవాలి, ఓకే, వాటికి ఎటువంటి ఆహారం తింటే గాడిదలు ఆరోగ్యంగా ఉంటాయి, ఓకే, ఇవన్నీ ఒక 2 hours నీట్ గా మంచిగా చెప్పారు సార్. ఓకే. ఐ రెస్పెక్ట్ టు హిమ్. బట్ 2 గంటలు ఓన్లీ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్, 10 గంటలకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 1 గంటకి అయిపోయే ట్రైనింగ్ పోయానికి 50,000 రూపాయలు కలెక్ట్ చేస్తారు. ఓకే. అది కూడా వీళ్ళే ఇవ్వమన్నారు? వీళ్ళే. ఓకే. అంటే వీళ్ళే కలెక్ట్ చేసుకుంటారు. కాదండి, మీరు ఫ్రాంచైజ్ ఓనర్స్ కదా, మీకు ఫ్రీ ఉండదా ఇట్లాంటివి? అది కూడా అడిగాం సార్. 5.5 లక్షలు కడుతున్నాం కదా, 5.5 లక్షల్లో మేనేజ్ చేసుకోండి అంటే, మీరు కట్టే 5.5 లక్షల్లో 5 లక్షలు మాత్రమే డిపాజిట్, 50,000 వచ్చేసేసి ట్రైనింగ్ పీరియడ్ ప్రోగ్రామ్ అని చెప్పారు. ఓకే. అమ్మ మీరు ఎక్కడి నుంచి అమ్మా? మీరు ఏ ఊరు నుంచి? సార్ తీసుకోండి. ఏంటమ్మా, ఏ ఊరు నుంచి? గుంటూరు డిస్ట్రిక్ట్ మాచల్ నుంచి వచ్చారు. ఓకే. మీరు ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారమ్మా దీంట్లో? మేము యూట్యూబ్ ఛానల్ చూసే ఇన్వాల్వ్ అయినాం సార్. అవునా? ఎవరు చూపించారు మీకు యూట్యూబ్ ఛానల్లో? యూట్యూబ్ ఛానల్ మా ఆయన చూసింది సార్. ఏం చెప్పాడు? మా ఆయన చూసి మేము ఇక్కడ కామారెడ్డిలో గ్రానైట్ షాప్ పెట్టుకున్నాం సార్. మేము కామారెడ్డిలో 20 సంవత్సరాల నుంచి మేము కామారెడ్డిలోనే ఉంటున్నాం. మాచల్లో అయితే మేము ఇక్కడికి వచ్చినాం. అయితే ఫస్ట్ కరోనా, రెండో కరోనా వచ్చి ఇట్లా బిజినెస్ వాళ్ళకి చాలా మందికి అన్యాయం అయింది కదా సార్. అట్లా వాళ్ళల్లో మేము కూడా ఒకళ్ళం సార్. కరోనా లాక్డౌన్ లో మేము ఇట్లా దెబ్బతింటాం, మేము ఒకళ్ళు ఉన్నాం సార్. అట్లా మాకు ఇక్కడ అంతా బిజినెస్ దెబ్బతింటాం వల్ల ఇక్కడ ఉండబుద్ధి కాక మేము మాచల్కి వెళ్ళినాం. మా సొంత ఊరు మాచల్ల. అక్కడికి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అక్కడ ఒక చెంటు పెద్దలు ఇచ్చినది ఒక ఇల్లు ఉంది సార్. ఒక చెంటు స్థలంలో ఒక 2 రూమ్లు వేసుకున్నాం మేము. ఆ 2 రూమ్లలో మేము ఉన్నాం. అయితే మా బాబుది బీటెక్ అయిపోయింది. మేము అక్కడికి వెళ్ళిన 1 సంవత్సరానికి. బీటెక్ అయిపోయిన తర్వాత మేము మా బాబుని ఆ ఇల్లు అమ్మేసి మా బాబుని అమెరికా పంపించాలనుకున్నాం సార్. మేము అక్కడ చదువుకుంటా జాబ్ చేసుకుంటా మమ్మీ, మనం ఇక్కడ లాస్ అయ్యి ఉన్నాం కదా, ఇక్కడ ఉంటే మనం ఏం పని చేయటం లేదు, నేను అక్కడ
అక్కడికి వెళ్ళి చదువుకుంటా జాబ్ చేస్తా, నువ్వు కూలి పనికి ఏదో ఒకటి వెళ్ళండి డాడీ నువ్వు, నేను వెళ్తా, అమ్మాయిని అట్న గట్ట ఇద్దరం కలిసి చదివిద్దాము మేము కలిసి, అయితే నేను అమెరికాకి వెళ్తా మమ్మీ అంటే సరేలే అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇల్లు అమ్ముకున్నాం సార్. ఓకే అమ్మా. అమ్ముకుంటే 7-8 లక్షలు వచ్చినాయి సార్ మేము ఇల్లు అమ్మిన తర్వాత మా బాబుని పంపించడానికి. ఆ డబ్బులు పెట్టి మేము బాబుని పంపించే ప్రయత్నంలో ఉన్నాం. మా ఆయన ఏం చేసిండంటే ఆ యూట్యూబ్ ఛానల్ చూసుకుంటా ఈ గాడిదల ఫారం తగిలింది, మీ దగ్గరకు వచ్చింది, మీ దగ్గర చెప్పారు. అయితే ఆ యూట్యూబ్ ఛానల్లో చూసుకుంటా అదేం చేసిండంటే ఆ యూట్యూబ్ ఛానల్లో బాబుది అని చెప్పేసి అది మాకు నచ్చింది, మా 5 లక్షలు తీసుకెళ్ళి ఈ గాడిదల ఫారం ఉంది పెడదాము మనం, అది పెట్టితే దాంట్లో 2-3 నెలలు ఉన్న తర్వాత లీటర్ వచ్చేసి 1800, 7000, 8000, 9000 చెప్తుండ్రు ఒక్కొక్క ఛానల్కి వచ్చేసి. అట్లా అని చెప్పేసి మనం ఇది పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మా బాబుని ఆపేసి మేము ఇది పెట్టేసినాం. అమెరికా కూడా పోలేదు, ఇంకా మొత్తం ఇటే పెట్టేసినాం. చదువు బాబు కోసం అని తీసుకుని కూడా మొత్తం ఇటే పెట్టేసినాం. అయితే పెట్టేసిన తర్వాత ఆ 7-8 లక్షలు 5,50,000 కట్టిన తర్వాత మళ్ళీ గాడిదలను కొనుక్కొచ్చుకోవటానికి మా కాడే తీసుకోమని చెప్పిండ్రు. మా కాడే తీసుకోమన్న తర్వాత ఆయన దగ్గర తీసుకుంటానికి లేట్ అవుతుందని చెప్పి మేము తొందరగా పాలు పిచ్చికి ఆయనకి ఇవ్వాలని చెప్పేసి మేము బయట నుంచి గుజరాత్ నుంచి తీసుకొచ్చినాం సార్ అవి గాడిదలు. మీరు కూడా గాడిదలు కొనుక్కున్నారు? మేమే కొనుక్కొచ్చుకున్నాం, కంపెనీకి ఇవ్వాలి. ఒక్కొక్క గాడిద వచ్చేసి 1,20,000 చెప్పిండు, 90,000 చెప్పిండు, 80,000 చెప్పిండు. అవి ఆయన పంపించే లోపల లేట్ అవుతాయి అని చెప్పిండు. మాకు కొంచెం తొందరగా అయితే మా బాబుని అమెరికా పంపించుకోవాలని చెప్పేసి మేము బయట నుంచి గుజరాత్ నుంచి తెప్పించుకున్నాం సార్. మేము ఎన్ని గాడిదలు తెచ్చుకున్నారమ్మా మొత్తం? మేము ఒక 30 గాడిదలు సొంతంగా మా ఆయన వెళ్ళి తీసుకొచ్చిండు. ఇప్పుడు ఆ 30 గాడిదలు ఎక్కడ పెట్టారు మీరు? మేము అక్కడ మాచిల్లో గన్నారం పక్కన మా అమ్మ. మెయింటెనెన్స్ అంతా ఎంత అవుతుంది మీకు ఇప్పుడు? మాకు నెలకు వచ్చేసి 2 లక్షల దాకా అవుతుంది సార్. అవునా? ఓకే. మీరు సార్, మీరు ఎక్కడి నుంచి సార్? మీరు సరే మరి. నమస్కారం సార్. మీరు ఎక్కడి నుంచి, మీ పేరు? సార్ నా పేరు ఈశ్వర్ సార్. సార్ నా పేరు ఈశ్వర్ సార్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ జడ్చర్ల సార్, మాచారం విలేజ్లో ఫామ్ పెట్టాం సార్. ఇది యూట్యూబ్ ఛానల్ ద్వారానే మా దగ్గర బిజినెస్ పిల్లతో అతను పెట్టాడు సార్. అక్కడ ఫామ్ దగ్గర అని చూసాము, మంచిగానే పేమెంట్స్ వస్తున్నాయి అని చెప్పడం వల్ల మేము డైరెక్ట్ పేమెంట్ స్టార్టింగ్లో అతనికి వచ్చిందని చెప్పారు. ఆ విధంగా మేము ఆకర్షితులమే డైరెక్ట్ మేము కూడా ఫోన్లో మాట్లాడి, మా మధ్యలో ఒక తమిళనాడు వ్యక్తి ఉండేది, అతను మాట్లాడి మా సూపర్వైజర్ చూసుకున్నాడు సార్. మొత్తం ఆయన మాట్లాడి చేస్తే తమిళ్లో మాట్లాడి 5 లక్షల రూపాయలు మేము ఆయనకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తాం డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీ కొరకు సార్. ఆ తర్వాత మళ్ళీ 10 లక్షల రూపాయల దాకా మేము మళ్ళీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసాం సార్ ఎనిమల్స్ కొరకు. అదేంటంటే మొత్తం వాళ్ళ యొక్క కండిషన్స్ ప్రకారం మొత్తం టోటల్గా ఆ యొక్క షెడ్ ఏ విధంగా నిర్మాణం చేసుకోవాలి, పాలకు ఏ విధంగా ఉండాలి, ఫ్రిడ్జెస్ సెట్ ఉండాలి, మొత్తం టోటల్ చుట్టూ ఫెన్సింగ్ ఉండాలి, సీసీ కెమెరాస్ ఉండాలి. వీటి కొరకు అనవసరంగా సార్ మాకు 25 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టేవి. మేము సొంత షెడ్ కాదు మాది, లీజ్ షెడ్స్. లీజ్ 5 ఎకరాలు లీజ్ తీసుకొని దాని చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని షెడ్లు కట్టుకొని మళ్ళీ షెడ్లో క్యాబిన్స్తో డిఫరెంట్ మొత్తం చాలా హైజెనిక్ మెయింటైన్ చేయడం చెప్పారు సార్. ఆ విధంగా మేము మెయింటైన్ చేయడం వల్ల మాకు అనవసరంగా ఈ 20-30 లక్షలు మాకు దీనికే వెళ్ళిపోయింది సార్. మాకు ఇప్పుడు మేము ఆ షెడ్లు వదిలేస్తే కూడా మాకు అక్కడే ఫ్రీ వదిలేసి రావాలి సార్. షెడ్లు కూడా మాకు ₹1 రావు సార్. ఏదైనా వ్యాపారం చేస్తాం సార్ మనము, అట్లీస్ట్ పెట్టిన దాంట్లో ఒక 90% 70% వస్తుంది సార్. ఇక్కడే సార్ టోటల్గా జీరో సార్ వ్యాపారంలో సార్. పెట్టిన ఫస్ట్ డే వన్ నుంచి ₹1 కూడా రాలేదు లేదు సార్. 2,50,000 ఒకసారి వేసాడు సార్. అక్కడ నుంచి ఇంకా అది తీసుకున్న మిల్క్కి ఒక 2,50,000 వేసాడు సార్. ఆ తర్వాత ఇంకా ఎన్నిసార్లు మా సూపర్వైజర్ హార్ట్ అటాక్ చనిపోయి కూడా మెసేజ్ పెట్టి ఫోటో పెట్టిన కూడా ₹1 వేయలేదు సార్. ఫ్యూనరల్ ఛార్జెస్ ₹1,00,000 వేస్తానని చెప్పాడు. అప్పటి నుంచి ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా ఎన్నో మెసేజ్ సార్, 100 మెసేజ్ చేశారు సార్. వాళ్ళకి మీకు ఎట్లా కనెక్షన్ ఉంటుంది? ఎట్లా మీరు అంటే మాట్లాడము? డైరెక్ట్ సార్ మాకు ఫోన్లో మాట్లాడు సార్, మెసేజ్ చేస్తాం సార్, వాట్సాప్ మెసేజ్ అంటే మీ నెంబర్లన్నీ మెసేజ్ వాళ్ళ కంపెనీకి సంబంధించిన వ్యక్తులు మిమ్మల్ని త్వరగా కలిసింది లేదు? వచ్చిపోయాడు సార్. తను బాలాజీ వచ్చిపోయాడు, ఫామ్ విజిట్ చేసిపోయాడు. బాలాజీ లాస్ట్ పర్సన్ వచ్చిపోయాడు సార్. బాలాజీ చూసి మొత్తం సార్ మీరు చాలా బాగా పెట్టారు సార్, ఇన్ని ఫామ్లోకి వెళ్ళి మీరు చాలా ఎక్కడ లేదు సార్, మీరు మొత్తం విజిట్ చేసి అప్పుడు పాలు తీసుకెళ్లారు సార్. పాలు తీసుకెళ్ళి కూడా వాళ్ళు కండిషన్స్ వాళ్ళు చెప్పిన కండిషన్స్ సార్
ఒక్కటి కూడా వాళ్ళు ఫాలో కాలేదు సార్. ఇప్పుడు మీరు ఎన్ని గాడిదలు కొన్నారు? మేము స్టార్టింగ్లో వాని దగ్గర 20 కొన్నాం సార్, బయటికి వెళ్ళి ఒక 40 అంటే ఫస్ట్ ఒప్పందం ఏంటి? మీకు వాళ్ళు సప్లై చేసి మీరు అమ్ముకోమన్నా లేకపోతే ఎట్లా? ఒప్పందం ఏంటి సార్? సేమ్ బైబ్యాక్ అగ్రిమెంట్ సార్. పాలు తీసుకుపోయి మనకు డబ్బులు ఇస్తాను, నెలకు 5,000 పేమెంట్ ఇస్తాను చెప్పారు. గాడిదలు మీరే కొనుక్కోవాలి, మీరు పాలు పితికి స్టోర్ చేసి ఫస్ట్ ఆ పాలను వాళ్ళకి ఇవ్వాలి. ఫస్ట్ అగ్రిమెంట్ ఏం సార్? ఫస్ట్ మేము కొనుక్కొచ్చుకున్నాం సార్, తర్వాత లేదు మీరు అట్లా కొనుక్కోకూడదు, మళ్ళీ మాతోనే కొనుక్కోవాలని మళ్ళీ వాళ్ళ కండిషన్ పెట్టారు సార్. మీరు బయట నుంచి కొనుక్కొని వస్తే మేము తీసుకోము, మళ్ళీ పాలు తీసుకోమని మళ్ళీ ఒక కండిషన్ మార్చేస్తారు వాళ్ళే. ఫస్ట్ కండిషన్స్ వద్దు, ఫస్ట్ స్టార్టింగ్లో కొనుక్కున్నాము ఫస్ట్, తర్వాత మీరు బయట కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మాకు మీరు 30,000 నుంచి 50,000 దాకా పడింది సార్ మాకు ట్రాన్స్పోర్ట్తో సహా బయటికి వెళ్ళి తీసుకొస్తే. కొన్ని ఎన్ని లీటర్లకి అంటే బయట ఎనిమల్స్ తీసుకొచ్చాం సార్ ఫస్ట్ మేము. ఇక్కడ మళ్ళీ బాబుతో మళ్ళీ ఒక 20 ఎనిమల్స్ కొన్నాం సార్, 10 లక్షలు కట్టి. అనిమల్స్ గురించి సార్ పాలు ఇప్పటిదాకా మేము ఒక 2,500 లీటర్లు పంపించాం సార్. ఇంకా 1500 లీటర్లు స్టోరేజ్ అట్లే ఉంది సార్. అవి మొత్తం పాడైపోయాయి సార్, మొత్తం పారబోసాము. మేము పాలు పిండుతున్నాము, వాటిని తీసుకుపోండి దగ్గర 5 నెలల నుంచి మీరు చెప్తున్నా తీసుకుపోతున్నారు సార్. దానికి ఏ విధంగా ఆన్సర్ లేదు. పాలు పిండకండి అని చెప్పాడు, పాలు తీసుకుపోరు. ఇట్లాగే మేము మా సంవత్సరం 18 నెలలు అవుతుంది సార్ ఇప్పటికి మేము అగ్రిమెంట్ చేసుకున్నాక. మా డబ్బులు రిటర్న్ చేయండి బాబు అంటే కూడా ఆ 5 లక్షలు కూడా రిటర్న్ చేయకపోతుంది సార్. చనిపోయాడు బాబు, మా సుప్రజ్ చనిపోయాడు, అట్లీస్ట్ ₹1,00,000 పంపించండి. వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, 2 లక్షలు 3 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏదైనా డబ్బు వాళ్ళు కట్టియాలంటే కూడా ₹1 సార్. ఈ రోజుకి నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టుకుని మొత్తం ఈరోజు 70-80 లక్షలు ఈ వ్యాపారం పెట్టి మోసపోయాను సార్. మీరు ఏం చేస్తారండి మామూలుగా రెగ్యులర్గా నేను ప్రైవేట్ సొసైటీ జాబ్ చేసేవాను సార్. ఆ జాబ్ కూడా వదిలేసాను సార్. ఎంత వచ్చేది మీకు అప్పుడు? నెలకు 35,000 వచ్చేది సార్. అది కూడా వదిలేసాను సార్. ఏం లేదు. ఈ బిజినెస్లో నెలకు చిన్నపిల్లలు సార్, ఈ బిజినెస్లో నెలకు 10 లక్షలు 8 లక్షలు సంపాదించుకుంటుని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. మనం పోగొట్టుకున్న ఆస్తులను ఇట్లా సంపాదించుకుంటామని ఈ బిజినెస్లో మేము ఎంటర్ అయ్యాం సార్. కానీ ఇక్కడ ఏమిటంటే పూర్తిగా ఆస్తులకు ఇక్కడ అమ్ముకున్న కూడా మేము ఈరోజు కోలుకోలేము సార్. ఆస్తులను మొత్తం తాకట్టు, బ్యాంకుల వాళ్ళ ఫోన్లు సార్, క్రెడిట్ కార్డుల ఫోన్లు సార్. ఇక్కడ ఈ చిట్టీల వాళ్ళకి నెలకు వచ్చేసరికి ₹1,40,000 మేము కట్టుకోలేక ప్రతి నెల అప్పులు చేసి ఈరోజు తినడానికి అప్పు కట్టడానికి ఎన్నిసార్లు మెసేజ్ సార్, ఇప్పుడు వేస్తాను రేపు వేస్తాను అంటాడు. 100 మెసేజ్లు 1000 మెసేజ్ సార్. ఇది ఫైనల్ అగ్రిమెంట్ నాది, నా కమిట్మెంట్ ఫైనల్ నాది, ఇది అన్నీ చెప్తాడు సార్. ఏంటి సార్ యూట్యూబ్లో సార్ అతని గురించి చూడండి సార్. బాబు ఉల్గనాథం డాంకీ ప్యాలెస్ అంటే వాడు చేసిన ఆయన గురించి చాలా గొప్పగా చెప్పారు సార్. ఆయన ఈరోజు బిజినెస్ చేసి ఆడి కార్లు తిరుగుతుండు, వాడి యొక్క కార్ టైర్ కొనలేరని ఇట్లా యూట్యూబ్ వాళ్ళు చాలా ఆయన హైలైట్ చేయడం వల్ల బిజినెస్లో చాలా మేము కూడా చేసుకుంటామని ఈ బిజినెస్ పెట్టాం సార్. టోటల్గా ఏదైనా వ్యాపారం పెడతాం సార్. అట్లీస్ట్ 50 మనం 10 లక్షలు పెడితే అట్లీస్ట్ 8 లక్షలు వస్తుంది, 9 లక్షలు వస్తుంది. కానీ ఇక్కడ పూర్తిగా సార్ ఇక్కడ ఏమీ లేదు సార్, ₹1 లేదు. ఇక్కడ ప్రపంచంలో మీరు చూడనంత వింతగా ఈ వ్యాపారం జరిగింది సార్. ఇక్కడ మీరు ఎక్కడ చూసి లేకుంటారు సార్. మనం వ్యాపారం పెడతాం సార్. ఒక దొంగ దోసుకపోయినా ఒకరోజు దోసుకుపోతారు సార్. ₹1,00,000 ఎత్తుకపోయినంటే ఒకరోజు బాధపడదు. కానీ 18 నెలల నుంచి సార్ ఈ వీటికి బాంకీస్కి సార్ వాటితో ఉన్న మాకు సాన్నిహిత్యం ఏంటంటే వాటిని ఆకలితో చూడలేక కొన్ని చనిపోతున్నారా బాబు, మాతో డబ్బులు లేవు అంటే కూడా ఎలాంటి మెసేజ్ లేదు సార్. మేము నీ మీద లాస్ట్ మేము ఎనిమల్ హస్బెండరీ మీద వాళ్ళకు కంప్లీట్ చేస్తాము, అది చేస్తాము కూడా మీరు ఏమని చేసుకోండి, ఏమని చేయండి, నాకేం సంబంధం. ఈ విధంగా సైలెంట్ ఉంటాడు తప్ప ఏ దానికి ఆన్సర్ చేయడు సార్. చాలా అన్యాయం చేశాడు సార్, మా జీవితాలతో ఆడుకున్నాడు సార్. ఈరోజు మాకు ఏ విధంగా ప్రభుత్వాలు మాకు న్యాయం చేయాలి, అధికారులు ప్రభుత్వం మాకు ఆదుకోవాలని, తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు మాకు ఆదుకోవాలి. అలాగే స్టాలిన్ తమిళనాడు సీఎం గారు దీని యొక్క మానవతా దృక్పథం ఆలోచించి అంతరించిపోతున్న గాడిద జాతిని దీన్ని మళ్ళీ పునరుద్ధరించి మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, పేద రైతులకు తోడ్పాటు చేసి మాకు బాబు నుంచి రావాల్సిన డబ్బులు మాకు ఇప్పిస్తారని మీ మీడియా ద్వారా వేడుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారు అసలు? ఇంతమంది ఇప్పుడు ఒక ఫ్రాంచైజీ కొనుక్కుంటే ఫీడ్బ్యాక్ వస్తుంది కదా, ఒకరు మోసపోయారనో లేకపోతే సక్సెస్ అయ్యారనో. సార్ మేము స్టార్టింగే వెళ్ళాం సార్, యూట్యూబ్ ద్వారానే వెళ్ళాము. మీరు కూడా యూట్యూబే చూసి వెళ్ళామంటే ఫస్ట్ కాల్ చేసాం సార్ వాళ్ళకి. కాదు ఇప్పుడు ఈ కంపెనీ డాంకీ ప్యాలెస్ ఉంది కదా, వీళ్ళకి వెబ్సైట్లు కానీ ఏం లేవా? లేవు సార్. యూట్యూబ్ లో వాళ్ళది యూట్యూబ్ వాళ్ళు వీడియోలు అప్లోడ్ చేసినారు. ఓన్లీ మన తెలుగు ప్రజలకి అవి ఎక్కువ రీచ్ ఉండేలా చేశారు. ఫోన్ నెంబర్స్ ఏమన్నా ఇచ్చారు సార్, ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. అంటే ఎట్లా యూట్యూబ్ లో ఎట్లాంటి వీడియోలు పెడతారు వీళ్ళు ఏమన్నా దాంట్లో చెప్తారా? లేదు సార్, ఆయన డాంకీ ఫామ్ పెట్టి బిజినెస్ చేసి చదువు రాలేదు ఆయనకి. ఆయన వాళ్ళ పొలంలో డాంకీ ఫామ్ పెట్టేసి సక్సెస్ అయ్యాము, మేము ఇంత సక్సెస్ అయ్యాము, ఇన్ని కోట్లు సంపాదిస్తున్నాము, ఇంత లగ్జరీగా ఉంటున్నాము
అని చెప్పాడు సార్. యూట్యూబ్ ద్వారా చూసి మేము కాల్ చేసాం సార్. సోనిక అనేసి ఆమె మా లేడీ లాగా అన్ని విషయాలు చెప్పింది సార్. కొత్తగా ఫ్రాంచైజీలు ఇస్తున్నాము, మీరు వచ్చి చూడండి, ఫస్ట్ రండి, విజిట్ చేయండి, మాకు పాలు కావాలండి, మా ఒకటే సరిపోవట్లేదు అని చెప్పారు. ఎక్కడికి రమ్మన్నారు మిమ్మల్ని? ముక్కుదల్ సార్, తిరువనవల్లి, తమిళనాడులో. తమిళనాడు మీరు వెళ్ళారు? రమ్మన్నారు సార్. వెళ్ళి చూసారు మొత్తం వాళ్ళ ప్లాన్? ఫస్ట్ వెళ్ళి చూసాం సార్. చూస్తే షెడ్, వాళ్ళ బిజినెస్ బానే ఉంది వాళ్ళ షెడ్, డాంకీస్, ఫ్రిడ్జెస్ అన్నీ ఉన్నాయి సార్. ఓన్లీ మీరు వేసిన షెడ్ లాగా ఉంది? మేము అప్పటికి వేయలేదు సార్, వాళ్ళు చూడడానికి వెళ్ళాం మేము. అది ఇప్పుడు మీరు వేసారు కదా అదే షెడ్, సేమ్ అలానే వేయమన్నారు సార్. అలానే మేము వేసుకున్నాం కూడా. ఓకే. షెడ్ అంతా ప్లస్ డాక్టర్ ట్రైనింగ్ ఉంటుంది, 50,000 అండి ట్రైనింగ్కి. ఒక ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది. అవి ఎలా ఫుడ్ పెట్టాలి, ఏ టైంకి ఏమి ఇవ్వాలి, ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మెడిసిన్ ఎట్లా, అంత ట్రైనింగ్ ఇస్తాడండి డాక్టర్. ఇక్కడ రాలేదండి ఆయన, డాక్టర్ గుజరాత్ నుంచి వస్తాడు, నెలకు ఒకసారి మాత్రమే వస్తాడు. అప్పుడు మీరందరూ వచ్చి ట్రైనింగ్ తీసుకోవాలంటే ఒక 10 మంది బ్యాచ్ అయిన తర్వాత ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. ఓకే. ట్రైనింగ్ ఇచ్చారు సార్, 10 మంది బ్యాచ్ అని ప్రొజెక్టర్లో చెప్పారు సార్. ట్రైనింగ్ అంటే గాడిదల గురించి ఒక్కటే చెప్పలేదు సార్, ఇన్కమ్ గురించి కూడా వాళ్ళు ప్రొజెక్టర్లో ఒక గాడిది ఇంత పడుతుంది, ఒక పాలు ఇంత లీటర్ వస్తాయి, మీకు ఇన్ని నెలలకి ఇంత అమౌంట్ వస్తుంది, రిటర్న్ వచ్చేస్తుంది, మీకు గాడిదలకి ఇంత పెట్టి కొనాలి, ఈ గాడిద కంట్రీ డాంకీ అయితే 1/2 లీటర్ ఇస్తుంది, హలారీ డాంకీ అయితే లీటర్ ఇస్తుంది అని ఒక డిస్ప్లే వేసి చూపించారు సార్ ప్రొజెక్టర్. మొత్తం ట్రైనింగ్ మెంబర్స్ అందరికీ చూపించిన తర్వాత మేము మళ్ళీ ఇట్లా మనకు కలెక్టర్ సపోర్ట్ అన్నట్టు వాళ్ళ ఫొటోస్ అన్ని చూపించారు సార్ ఇనాగ్రేషన్ ఓపెనింగ్ అంతా. మేము అది ఇంకొకటి ఏమంటే సార్, ఎన్ఆర్సీ వాళ్ళు వచ్చారు సార్ మెయిన్గా. గవర్నమెంట్ సెక్టార్ వాళ్ళే ఉన్నారు సార్, వాళ్ళతోటి ఎన్ఆర్సీ వాళ్ళు అనేసి అనిమల్ హస్బెండరీ వాళ్ళు సార్. వాళ్ళు వచ్చారు, వాళ్ళు మాకు అంతా దాని గురించి ఎప్పుడు ఏం డౌట్ ఉన్నా చెప్పండి అన్నారు. మేము ఇంకా ఇప్పుడు ఈ గాడిద పాలు ఎందుకు, అసలు ఏమి, దీనివల్ల యూజెస్ ఏమి, మీకు ఎందుకు అవసరం అని అడిగితే కాస్మెటిక్స్కి మెడిసిన్కి అన్నారు సార్. ముందంతా ఎందుకు లేదు ఇప్పుడు ఎందుకు అని కూడా అడిగాము. అడిగితే లో ఆస్మా పేషెంట్స్కి మంచి రిజల్ట్ వచ్చింది, మేము మెడిసిన్ కనిపెడుతున్నామని చెప్పాడు సార్. ఓకే. ఈ మిల్క్ తాగితే వాళ్ళకి సెట్ అయిపోతుంది అని మేము మెడిసిన్ చేస్తున్నాము, నాకు ఆర్డర్స్ ఉన్నాయి, ఫారిన్ ఆర్డర్స్ ఉన్నాయి, మాకు మిల్క్ ఇవ్వండి మీరు అని చెప్పారు సార్. మీరు ఏం చేస్తారమ్మా? మీ కుటుంబ నేపథ్యం ఏంటంటే, మీ ఆర్థిక పరిస్థితి ఎంత, మీరు దాంట్లో ఇన్వెస్ట్మెంట్? ఫార్మర్సే సార్ మేము. నాకు కౌ ఫామ్ ఉన్నింది, పశువులు. ఏ ఊరమ్మా మీది? అనంతపురం అండి, ఆంధ్రప్రదేశ్. ఓకే. మేము కౌ ఫామ్ గురించి చూస్తూ ఉంటే వీడియోస్ ఇవి వచ్చాయి సార్, డాంకీ ఫామ్ వీడియోస్. మీకు ఆల్రెడీ మాకు అగ్రికల్చర్ తక్కువ ఉంటది కాబట్టి దిగుబడి దీంట్లో చూద్దాము ఏమనేసి, మాకు నీడ్ ఉంది, పాలు అవసరం ఉంది అని చెప్తేనే మేము దిగాల్సి వచ్చింది. బయటంతా మార్కెట్ లో 3000 ఉంది, మీకు బల్క్ గా కొంటాను కాబట్టి 1600 అని చెప్పాడు సార్. లీటర్ 1600 అని చెప్పాడు. మీ దగ్గర కొంటాను? మా దగ్గర 2 లీటర్స్ బాటిల్ ఫుల్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాలి, ప్లస్ గ్లౌజులు అన్ని యూజ్ చేయాలి, చాలా హైజీనిక్ గా, ఇంత డస్ట్ అనేది యూజ్ పడకూడదు మిల్క్ లోకి అని ప్రతిదీ కేర్ఫుల్ గా చెప్పాడు సార్. దానివల్ల నమ్మాల్సి వచ్చింది. ఇంకొకటి ఏమంటే సార్, మాకు సిసిఎస్లో కంప్లైంట్ ఇచ్చాం సార్, లోకేష్ సార్ని కూడా అప్రోచ్ అయ్యాం, మాకు ఎక్కడ న్యాయం జరగలేదు. ఇప్పుడు ఇన్ని నెలలుగా ఇవ్వననే మాట అన్నాడు, బిజినెస్లో ఎట్లా లాస్ వచ్చింది అనేది అయితే చెప్పాడు సార్. కానీ నేను అమౌంట్ ఇస్తా, నెలల తరబడి రేపిస్తా, ఎల్లుండి ఇస్తా అనే విధంగానే చెప్తాడు. బిజినెస్లో నిజంగా లాస్ వచ్చిందేమో అని మేము కొంతమంది అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి బిజినెస్లో, మిల్క్ మీరు సరిగ్గా ఇవ్వలేదు, అందుకు నాకు లీడ్స్ పోయినాయి, కంపెనీ రిజెక్ట్ చేసింది అని చాలా కథలు చెప్పాడు సార్. అన్నీ చెప్తూ మాకు ఇంతవరకు తెచ్చేశాడు. 5.5 lakh కట్టించుకున్నాడు సార్. అనిమల్స్ కూడా మీరు 5 లక్షలు కట్టారు. ఎట్లా అప్పుడు మీకు అంత స్తోమత ఉండిందా మీరు కట్టే అంత? అవును సార్, బిజినెస్ అని మేము తెచ్చుకొని కట్టాల్సి వచ్చింది. అప్పు తెచ్చుకున్నారా? అప్పు తీసుకొని కట్టాల్సి వచ్చింది. 5 లక్షలతో స్టార్ట్ అయింది. ఎంత వరకు వెళ్ళిందమ్మా? 5 లక్షలతో స్టార్ట్ అయ్యి మేము ఒక 10 లక్షలు డాంకీస్ కనుక్కున్నాం సార్. ఓహో, మళ్ళీ మీరు ఈ 10 లక్షలు డాంకీస్ ఎన్ని వచ్చాయమ్మా మొత్తం 10 లక్షలకి? 10 లక్షలకి 10 డాంకీస్ అనుకున్నాం సార్. అక్కడ మిల్క్ ఏమీ రాలేదు. ఆయన కండిషన్ ప్రకారం రోజుకు 5 లీటర్లు పాలు ఇవ్వాలి మేము. మీరు అంత 10 లక్షలు డబ్బులు పెట్టి ఆయనకే కట్టారు డబ్బులు.
డాంకీస్ కోసం. సార్ ఆయన ఫస్ట్ మాకు జాయిన్ అయ్యేటప్పుడు డాంకీస్ మీరు ఎక్కడన్నా తెచ్చుకోండి అన్నాడు. ఓకే. మేము సర్చ్ చేసాము, మాకు అట్లా మంచి డాంకీస్ దొరకలేదు, అందుకని మేము ఆయన దగ్గరనే తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆయన దగ్గర ఉన్నాయని తెలుసు. ఆయనే నేను తెప్పిస్తాను నాకైనా ఇవ్వండి పర్లేదు అన్నాడు. మేము ఇంకా కొన్ని ప్రశ్నలు ట్రైనింగ్ లో అడిగాం సార్. మేము ఇట్లా అంతా బ్యాచ్ మాకు ఇట్లా ఎంప్లాయ్మెంట్ ఎవరు లేరండి, మాకు కౌ ఫామ్ కే రారు, మాకు ఇబ్బంది అవుతుంది, డాంకీస్కి ఎవరు చేస్తారంటే ఎంప్లాయీస్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం, శాలరీ మీరు ఇవ్వాలా అని చెప్పాడు సార్. ఆయన రమేష్ ఒక్క ఫ్రాంచైజీ నుంచి 15,000 సార్ మెడిసిన్ చెప్పడానికి తీసుకున్నాడు ఎవ్రీ మంత్. వాళ్ళు సెట్ చేసిన మనిషి, వాళ్ళ సెట్ డాక్టర్ని నేనే ఇస్తాను ప్లస్ వర్కర్స్ని నేనే ఇస్తాను, మీరు అమౌంట్ పే చేయాలని చెప్పాడు. ఓకే. మేము అందుకనేసి ఇంకా ఏ ప్రాబ్లం వచ్చినా ఆయనకు ఫోన్ చేస్తే ఆయన మెడిసిన్ చెప్పేవాడు సార్ అనిమల్స్కి. ఓకే. చెప్పిన దానికి నెలకు 15,000 వసూలు చేశారు. సజెషన్ ఇచ్చి మెడిసిన్ వాడమని చెప్పిన దానికి. ఎట్లా సార్ ఆయన ఆన్లైన్ అకౌంట్? ఆన్లైన్ అకౌంట్ వీళ్ళకే ఇవ్వాలి సార్, మాకు ఇచ్చే దాంట్లో ఇది పట్టుకుంటామంటారు. వాళ్ళు ఇవ్వక ముందే మా మళ్ళీ మంత్లీ 15,000 ఆయనకి వేసేయండి అని ఆయనకి వేయించారు. ఓకే. లిక్విడ్ గోల్డ్ అని ఇది కాన్సెప్ట్ పెట్టి, లిక్విడ్ గోల్డ్ సార్ దీన్ని. ఆ డాంకీ ప్యాలెస్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ బ్యానర్స్ దాంట్లో అంతా లిక్విడ్ గోల్డ్ అనేసి ఇంట్రడ్యూస్ చేసి మిల్క్ ని పెట్టి ఇలా చేశారు సార్ అందరిని. ఓకే. అంటే ఇప్పుడు మీరు 5 లక్షలు ఫస్ట్ పెట్టారు, తర్వాత 10 లక్షలు పెట్టి కొన్నారు, మొత్తం ఎంత అయింది? మొత్తం మాకు షెడ్ మేము ఏదో బాధ ఆ విధంగా వేసుకొని పెట్టుకునే వాళ్ళం సార్. లేదు మా మెజర్మెంట్ లాగే ఉండాలా, దుమ్ము పడకూడదు, పాలు చాలా హైజీనిక్ గా ఉండాలని షెడ్కి, మా సేఫ్టీ సైడ్స్, కంచకి, ఇన్వెంటర్స్కి, ఫ్రిడ్జెస్కి, సింగిల్ ఫేస్ కరెంట్కి దానికే 10 లక్షలు అయిపోయింది సార్ మాకు. మళ్ళీ ఎక్స్ట్రా అసలు ఫస్ట్ ఆ మాట చెప్పలేదు వాళ్ళు. మాకు ఇయర్లీ 10 lakhs 5 lakhs అట్లనే చెప్పారు. మేము దిగిన తర్వాత ఎన్ని లక్షలు వస్తున్నా దాంట్లోకే పెట్టాము. ఇప్పుడు వాడు తీసుకునేవాడు 5 లక్షలు తీసుకొని పాడైపోయినా మాకు ఇంత బాధ ఉండేది కాదు. వేరే వాళ్ళ భూమిల్లో ఇన్ని లక్షలు పెట్టి షెడ్లు వేసుకొని బాడిగలు కడుతున్నాం సార్. మరి గాడిదల మెయింటెనెన్స్ ఇవ్వలేదు, పాలు, ఫ్రిడ్జ్, కరెంటు బిల్లులకి మొత్తం ఎవ్రీథింగ్ మా నెత్తిన వేసినాడు సార్ వాడు. ఎంత వచ్చేదమ్మా మీకు కరెంటు బిల్? ఎంత వచ్చేది అప్పుడు? 10,000 వచ్చేది సార్. మళ్ళీ వర్కర్స్కి ఎంత పే చేసేటోళ్ళు? వర్కర్స్కి 40,000 సార్. 50,000 మీకు ఒక్క రూపాయి ఆదాయం లేదు. దాంట్లో ఫుడ్ సార్ అవి ఊరికే ఎన్ని సంవత్సరాలు నడిచింది? ఎన్ని రోజులు నడిచింది? 18 నెలలు. 18 నెలల నుంచి మీరే కట్టడం? అవును సార్. ఓకే. ఎవ్రీ మంత్ ఇట్లా అన్నాడు. మేము తీసేసే సోర్స్ లేదు సార్. మేము ఏమన్నా మామూలు ఆవులో ఏమన్నా అయితే తీసేసిండే వాళ్ళం ఒక 2 months చూసి. మాకు ఎటు సోర్స్ లేదు, ఎవరు కొనేవాళ్ళు లేరు ఆ డాంకీస్కి. అన్ని లక్షలు పెట్టి వేసుకున్నాక మేము మాది ఎట్లా అయిపోయిందంటే బయటికి రాలేము, అట్లని ఉండిపోలేనట్టు అయిపోయింది. ఇన్ని లక్షలు బడను పడింది సార్. ఇప్పుడు ఎట్లా అమ్మా? ఇప్పుడు సర్వం కోల్పోయారా మీరు? మొత్తము 70 లక్షలు పోయింది సార్. 70 లక్షలు పోయింది. వాళ్ళు చెప్పిన దానికి మొత్తం మెయింటెనెన్స్ చేసిన దానికి మొత్తం 70 లక్షలు పోయింది సార్. 18 నెలల నుంచి నెల 18 లక్షల రూపాయలు ఖర్చు ఉంది. 18 లక్షలు పోయింది. 20 లక్షలు గాడిదలకు పెట్టాము సార్. వాడికి 5 లక్షలు కట్టాము, 10 లక్షలు షెడ్ అవి వేయించాము, అదర్ ఇంట్రెస్ట్ అవన్నీ 70 లక్షలు వెళ్ళిపోయింది సార్ మేడం. ఇప్పుడు మీ దగ్గర గాడిదలు ఉన్నాయా? లేదు సార్, అన్ని బయటికి పంపించేసినాం. దాంట్లో ఫుడ్ మాకే ఫుడ్కి లేకుండా అయిపోయింది సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు బయట అమ్ముకోవడానికి లేదా? ఒకవేళ మీరు పెట్టి ఉండింటే ఎక్కడా మార్కెట్ లేదంట సార్. చాలా ట్రై చేసాం మేము. ఓకే. మీరు అమ్ముకోవడానికి ట్రై చేసినా కూడా ఎక్కడా లేదు సార్. ఎక్కడా లేదు. ఎక్కడైనా ఉండింటే అలా అయినా మేము కష్టపడి బయటపడే వాళ్ళం. వాడు మోసం చేసే అందుకే ఈ విధంగా చేసినాడు సార్. ఎక్కడ మార్కెట్ లేదు. ఈ బెంగళూరు చూసినాం, అన్ని దగ్గర చూసినాం, ఇంత కాస్ట్ పెట్టి ఎవరు కొంటారని అంటున్నారు సార్. అప్పుడు ఈ విషయం జరుగుతున్నప్పుడు మీకు హెల్త్ ఇష్యూస్ ఏదో జరిగిన చాలా జరిగిందనే? అవునవును సార్, నాకు ఆపరేషన్ అయ్యింది. ఈయన ఫోటో పెట్టింటే కూడా ఒక సింగిల్ రూపాయి కూడా ఇవ్వలేదు సార్ వాడు. లక్షలు ఇవ్వాలి సార్ వాడు మాకు పేమెంట్లు, 1 రూపాయి కూడా ఇవ్వలేదు అసలు. కాదండి సాయిబాబు గారు,